వెల్కమ్ టు మై ఛానల్ అండి. పద్మజ అమ్మమ్మ. ఈరోజు నేను మా ఇంట్లోకి పప్పు చారు చేస్తున్నాను అన్నట్లు మామిడికాయ, ఉల్లిపాయ, టమాటా, ములక్కాయ, వంకాయలు ఇవి వేసి పప్పు చారు చేస్తున్నాను. చూడండి పప్పు చారు ఏ విధంగా చేస్తాను ఏంటి అనేది. ఒక్కొక్కరు చేసే విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. చూడండి. ఇది పప్పు ఏం చేయాలా, కడుక్కోవాలా. ఫస్ట్ కడిగాను. పప్పుచారు, ఆమ్లెట్, కొన్ని వడియాలు అన్నట్టు పప్పుచారు వేసాను కదా. పప్పుచారు పప్పు కడిగి పెట్టిన తర్వాత దీంట్లోకి పసుపు వేయాలా. ఎందుకంటే పసుపు నూనె వేస్తే తొందరగా ఉడుకుద్ది, పొంగకుండా ఉంటుంది. నూనె చుట్టేస్తా. నూనె పసుపు వేస్తే మనకు తొందరగా ఉడుకుతుంది. కందిపప్పు తొందరగా ఉడుకుతుంది. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఇదిగోండి పెట్టాం కదా. ఏదో కుక్కర్ కూడా మూత పెడతాను. 3 విజిల్స్ వచ్చేదాకా అదిగోండి 3 విజిల్స్ వచ్చేదాకా విజిల్ కొంచెం పోయినాక పెడతానండి. కొంచెం పైకి పోయినాక పెడతాను. అది ఎట్లా పప్పుచారు నేను ఊరికనే మా ఇంట్లో చేసే విధంగా పప్పుచారు, మా ఇంట్లో చేసే పప్పుచారు, నేను చేసే పప్పుచారు అన్నట్టు. అందరూ ఒక్కొక్క రకంగా చేస్తారని అందరూ ఒక రకంగా చేయరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. 4-5 రకాలు ఉన్నాయండి పప్పుచారు. ఈజీగా చేసుకునేది ఒక రకంగా ఉంది, మామూలుగా చేసుకునేది ఒక రకంగా ఉంది. ఈజీగా చేసుకునేది పప్పు ఉడికినాక ఇవన్నీ వేయించుకుని అందులో వేసి కలిపి తాలింపు వేసి పెడతారు, అవే మరుగుతాయి అన్నట్టు. అది చాలా ఈజీ పప్పుచారు. అట్లా కాకుండా పప్పు ఉడికిన తర్వాత ఇవన్నీ వేయించి తర్వాత వేసేది ఒక పప్పుచారు, అది అన్నట్లు అట్లా చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత పెడతానండి. నేను ఒకటి చెప్పాను కదా, అది బాగా వచ్చి పైకి వచ్చిన తర్వాతనే పెడతా. దాని పేరేమి? విజిల్, ఆవిరి. ఇందులోంచి ఆవిరి వచ్చిన తర్వాతనే పెడతానండి. అందుకని ఇవి మా వంకాయలు కూడా కోసుకుని ఏం చేయాలా, ఉప్పులో వేసి పెట్టుకోవాలా. ములక్కాయలు అన్నీ ఇవి ఇట్లా కోసి పెట్టుకున్నాం. ఇవ్వండి అన్నీ కోసి పెట్టుకున్నాం. ఇవన్నీ ఇట్లా ఇచ్చుకోవాలా. ఇవి 2 ఇవి వేస్తామండి మేము. కోడిగుడ్లు అని తినేది చిన్నప్పుడు. అది ఉల్లిపాయలుగానే వేస్తాము, ఉడుకుతాయి మంచిగా, భలే బాగుంటుంది పప్పుచారులోకి. అది చేసుకుంటాము. దీంట్లోకి ఆమ్లెట్, గుడ్డు ఆమ్లెట్ ఒకటిగా వేసుకుని కూడా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇక పచ్చిమిరకాయలండి అంతే. ఇంకా విజయం వల్ల ఇదేనండి పప్పు ఉడికింది. ఇదిగో పప్పు ఉడికింది. ఈ నీళ్లు దీంట్లో కొంచుకోవాలి, చింతపండులో కొంచుకుంటాం.
ఇది గల్లుడు ఉప్పు వేసి మెత్తగా చేసి పెట్టుకోవాలి. పప్పుచారుకి మెత్తగా కూడా చేయకూడదండి, కొంచెం గరుగ్గానే ఉండాలి. పప్పుచారుకి రుచిగా ఉంటుంది, బాగా మెత్తగా ఉంటే బాగుండదు. పొయ్యి వెలిగించామండి. సరే, పప్పుచారుకి ఇన్ని పెట్టా. పప్పుచారుకి తాలింపు వేసి ఏ విధంగా చేయాలా అనేది. ఫస్ట్ కొంచెం మెంతులు వేయాలండి, పప్పుచారుకి కూడా మెంతులు వేయాలా. మెంతులు పొడి ఉంటే పర్వాలేదు, మెంతులు పొడి లేకపోతే వేయండి. ఇదిగో మెంతులు వేసా. తర్వాత తాలింపు గింజలు, తర్వాత కొంచెం జీలకర్ర, సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వేసామా. తర్వాత ములక్కాయలు, తర్వాత వంకాయలండి, వంకాయలు, ఇట్లా ఎగరేసుకోవాలా. ఈ విధంగా ఎగరేయాల. తర్వాత టమాటాలు, ఇప్పుడు కూడా ఏం చేయాలా, ఎగరేయాల. అదిగోండి ఇట్లా ఎగరేసుకోవాలా. కొంచెం కరివేపాకు, నీట్గా తీసుకొస్తా. ఇదిగోండి ఇట్లా వేసి మూత పెట్టాల. కొంచెం
ఒక్క రవ్వ పసుపు వేసుకుందాం. కొంచెంగా కారపొడి, ఒక్క రవ్వ, ఎక్కువ అవుతుంది. ఇట్లా ఎగరేసుకోవాలి. ఈ మామిడికాయలు వేసేద్దాం వచ్చేసి. లేదండి, ఇటు చూపించాం ఇక్కడ. ఇదా ఇంత పొడిగా వేసుకోమండి మామిడికాయలు. ఇంత పొడి వేసుకో, మామిడికాయలు ముక్కలే వేసుకో. ఇది కూడా పప్పులో ఉడకాలి. కొంచెం ఉడికినాక మనం చింతపండు పోతాం. చింతపండు మనం పెట్టుకున్నామండి. కొంచెంగానే వేయాలి పులుపు, ఎందుకంటే మామిడికాయలు వేసాం కదా. మామిడికాయలు వేసినందువల్ల ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది, పప్పుచారు తినలేము. ఉడకాలండి, ఉడికితే అప్పుడు తర్వాత వేయాలి మనం. ఉడుకుతున్నాయి చూడండి. చింతపండు కొంచెం పప్పుతో ఆటిల్లో ఉడికిన తర్వాత వేయాల, బాగుంటుంది. పప్పు ఉంది కదా, అందుకని చిక్కగా ఉంటుందని చేస్తున్నా అంతే.
కొత్తిమీర కూడా వేద్దాం. పప్పుచారుకి కరివేపాకు కొత్తిమీర మెయిన్ అండి. కొత్తిమీర లేకుండా పర్వాలా, కరివేపాకు అయితే ఇంపార్టెంట్. బాగుంది. పొంగుద్దండి. ఈ పప్పు చారుకి ఏం చేయాలంటే ఆమ్లెట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆమ్లెట్ వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఏం వేయాలంటే దంచి వేయాలా, లేదు పొడులు అయిపోయినాయి, అమ్మాయి పట్టలేదు. ఇదో 4 మిరియాలు, 4 మెంతులు, ఒక 4 ధనియాలు వేసి కొట్టాలి. ఈ పప్పుచారు చాలా బాగుంటుందండి, ఘాటుగా ఉంటుంది, బాగుంటుంది. వేసాడండి అబ్బాయి ఎత్తి, ఫస్ట్ అబ్బాయి వేసాడా? ఫోన్ చేయపోయారా? ఈ పొడి కచ్చం పచ్చం కానీ అది చూడండి, చూపియండి. పొడి వేసాను, అది కూడా చాలా బాగుంటుందండి. ఈ పప్పుచారు అద్భుతంగా ఉంటాయి. బాగుంది. మూత పెడితే కొంచెం పొంగుతుందండి. దీనికి ఆమ్లెట్ కూడా ఒకటి వేయాలండి, వేస్తే అద్భుతంగా ఉంటుంది. ఏంటి గంటలో వేయాలా, భలే బాగుంటుంది ఆ ఆమ్లెట్. మా మనవాడు స్కూల్ నుంచి వచ్చాడు, ఆకలి అంటున్నాడు, అదే చేస్తున్నాను. మా మనవాడు ఆకలి అంటున్నాడు, పప్పుచారు ఆమ్లెట్ అయితే బాగా శుభ్రంగా తింటాడు, అందుకని చేస్తున్నాను అన్నట్లు. అదే సెల్లు చూసుకుంటున్నాడు. కొంచెంసేపు ఉండు నాన్న చేసేస్తా అయిపోయిందని అంటే చూసుకుంటున్నాడు అన్నట్లు. అదిగోండి అదిగోండి. పప్పుచారు ఆ విధంగా పొంగాలండి. వాసనే గుమగుమా కొడుతుంది పప్పుచారు. పప్పుచారు కాగుతూ ఉంటేనే వాసన చాలా బాగుంది. ఈ పొంగంతా పోకూడదండి, ఈ పొంగే రుచి పప్పుచారుకి, ఈ పొంగే రుచి. పప్పుచారు సిమ్లో పెట్టుకోవాలా. చూడండి పప్పుచారు ఎంత బాగుందో, వాసన గుమగుమ కొడుతుంది. అది చూడండి. ఈ పైన పొంగంతా పోకూడదండి, పప్పుచారులో ఉంటేనే రుచి వస్తుంది. ఇదేనండి నా పప్పుచారు, ఈరోజు నేను చేసిన పప్పుచారు. ఆమ్లెట్ కదా చూస్తాను దీన్ని.
ఇదిగోనండి, దీంట్లో ఆమ్లెట్ వేయాలా, వేస్తే బాగుంటుంది. ఉండండి ఒక్క నిమిషం కడిగి. దీంట్లో ఆమ్లెట్ వేస్తే చాలా బాగుంటుందండి. కొంచెం కాగాల, అన్నీ ఉడికినాయి కూడా. ఒకసారి ఈ విధంగా చేసుకోండి, బాగుంటుందండి. కొత్తిమీర కాడలు వేస్తే కూడా సరిపోతుంది. ఇదేనండి నా పప్పుచారు. ఈరోజు మా ఇంట్లో పప్పుచారు. వాసన అయితే బ్రహ్మాండంగా వస్తుందండి, వాసన సూపర్గా వస్తుంది. ఇదేనండి నా వీడియో. ఆమ్లెట్ కూడా చూపించమంటే చూపిస్తాను, ఇంతకుముందు చూపించాను. ఇది ఇందులో వేయాలా, ఆమ్లెట్ వేసి కోడిగుడ్డు కొట్టి పోసి దాని మీద మిరియాల పొడి ఉప్పు చల్లితే చాలండి, చాలా బాగుంటుంది, గుడ్డులాగా వస్తుంది. అది ఆమ్లెట్ పిల్లలకి నచ్చుతుంది కూడా. అదేనండి, ఇదేనండి నా వీడియో. నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పంటజాని ముందు పంపండి. సబ్స్క్రైబ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ పెట్టండి, కామెంట్స్ పెడితే నాకు ఏ విధంగా అనేది తెలుస్తుందండి, అందుకోసం అండి. ఇదేనండి నా వీడియో. సర్వే జన సుఖిన భవంతు. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.